మాండస్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి ఏపీని వణికించబోతోంది. దక్షిణ కోస్తాపై ప్రచండ గాలులతో విరుచుకుపడనుంది. సైక్లోన్ ఎఫెక్ట్తో ఇప్పటికే తీరం అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతం చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అటు వాతావరణ శాఖ ఇటు ప్రభుత్వం అలర్ట్ జారీ చేశాయి. తుఫాను ఎఫెక్ట్తో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని చెబుతున్నారు. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని తెలిపారు. ఇక ఇవాళ రాత్రి ఏకంగా 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. మాండస్ కారణంగా 3 రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో కుంభవృష్టి పడితే మిగిలిన చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపారు. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మాండస్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం దాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో 3 రోజుల పాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.